అశ్వత్థామ ఇట్లా పలుకుతున్నాడు, ఓ కులనాశన, గురువును చంపిన వారికి ఉత్తమగతులు ఉండవు. ఓ దుర్మతి, అందుకే నిన్ను ఆయుధంతో చంపను. ఆయుధంతో చావడానికి నీకు అర్హత లేదు అన్నాడు. వెంటనే అశ్వత్థామ మదపటేనుగును దెబ్బతీసే సింహంలాగా తన కాలి మడమలతో కొట్టాడు. దృష్టద్యుమ్నుడు ఆ దెబ్బ తిని పెద్దగా ఆర్తనాదం చేశాడు. ఆ ధ్వనికి గుడారంలోని స్త్రీలు, అతడి రక్షకులు అంతా కూడా మేల్కొని చూశారు. అప్పుడు అశ్వత్థామ అమానుష పరాక్రమంతో దృష్టద్యుమ్నుడిని కొట్టి చంపేశాడు. వారు ఆ అశ్వత్థామను చూసి పెద్ద భూతంగా భావించారు. అశ్వత్థామ అనుకోలేదు, భూతం వచ్చింది అనుకున్నారు. వారికి నోటి మాట కూడా రాలేదు. అశ్వత్థామ దృష్టద్యుమ్నుడిని యముడింటికి పంపించి బయటకు వచ్చి తన రథం ఎక్కాడు. శత్రువులను అందరినీ వధించాలని గర్జించాడు. దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ శిబిరాల మీదకు దాడి చేయాలని వెళ్ళాడు. అశ్వత్థామ వెళ్ళగానే దృష్టద్యుమ్నుడి భార్యలు అతడి రక్షకులతో కలిసి ఎంతో దుఃఖించారు. అది నిజమే కదా. అలాగే దృష్టద్యుమ్నుడు సేనలోని క్షత్రియులందరూ తమ రాజు మరణించడం చూసి అందరూ కూడా తీవ్రంగా ఆక్రోశించారు. వారి ఆర్తనాద ధ్వనులు విని ఇక దగ్గరలో ఉన్నటువంటి క్షత్రియులందరూ కూడా వెంటనే పైకి లేచారు. కవచాలను ధరించారు. ఏమైంది, ఏం జరిగింది అని అందరూ అడుగుతున్నారు. ఏమైంది ఏమైంది అని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. శిబిరాల నుంచి బయటకు వచ్చినటువంటి స్త్రీలు అశ్వత్థామను చూసి భయపడి అందరితోనూ పరిగెత్తండి పరిగెత్తండి, ఇతడెవడో తెలియటం లేదు, చీకట్లో రాక్షసుడో మానవుడో కూడా తెలియటం లేదు, మన పాంచాల రాజులను చంపేసి రథమెక్కి నిలబడ్డాడు అని అరిచాడు. అప్పుడు ప్రధాన యోధులందరూ వేగంగా అశ్వత్థామను చుట్టుముట్టారు. మీద పడి దాడి చేస్తున్నటువంటి వారందరిపైకి అశ్వత్థామ రుద్రాస్త్రాన్ని ప్రయోగించి చంపేశాడు. తర్వాత అశ్వత్థామ దగ్గరలో నిద్రిస్తున్నటువంటి ఉత్తమౌజుడిని చూశాడు. అతడి దగ్గరికి వెళ్ళి అతడి మీద కూడా విరుచుకుపడ్డాడు. కాలితో బలంగా గొంతుపై తొక్కి గుండెపై కొట్టాడు. దృష్టద్యుమ్నుడిని ఎలా చంపాడో అలాగే చంపేశాడు. వీళ్ళంతా వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళు. ఉత్తమౌజుడు పెద్దగా అరుస్తూ మరణించాడు. ఉత్తమౌజుడిని ఎవరో రాక్షసుడు చంపేశాడని కూడా భావించి అక్కడికి ఎంతో వేగంగా యుధామన్యుడు వచ్చాడు. వేగంగా గదతో అశ్వత్థామను రొమ్ముపై కొట్టాడు కూడా. అశ్వత్థామ ఆ దెబ్బను లెక్క చేయకోకుండా యుధామన్యుడిపై కూడా దూకి అతడు నేలపై పడగొట్టాడు. యుధామన్యుడు ఆ పట్టు నుండి తప్పించుకోవాలని చూశాడు, ఎంతో గింజుకున్నాడు. అయినా అశ్వత్థామ పట్టు నుండి అతడు విడిపించుకోలేకపోయాడు. అశ్వత్థామ యుధామన్యుడిని పశువుని చంపినట్టుగా చంపేశాడు, అంతే. ఇంకా తర్వాత అశ్వత్థామ ఇతరుల మీదకు కూడా వెళ్ళాడు. వారు కూడా గిలగిలాలాడుతూ వణికిపోతున్నారు. అందరూ నిద్ర బాగా అలిసిపోయారు 18 రోజులు యుద్ధం చేసి. అయినా అశ్వత్థామ దయ తలచలేదు. యజ్ఞంలో పశువధ చేస్తున్న పురుషుడులాగా ఆ మహారథులను అందరినీ చంపేశాడు. అశ్వత్థామ ఖడ్గ యుద్ధంలో నేర్పరి కదా, కత్తి తీసుకొని అక్కడ విభిన్న మార్గాలతో సంచరించాడు. అందరినీ విడివిడిగా చంపాడు. అదేవిధంగా ఒక పెద్ద గుడారంలో పడుకున్నటువంటి ద్వితీయ శ్రేణి రక్షకులను చూశాడు. వారందరూ కూడా యుద్ధం చేసి బాగా అలసిపోయారు. ఆయుధాలను కూడా అస్తవ్యస్తంగా పడేసి నిద్రిస్తున్నారు. అశ్వత్థామ వారందరినీ క్షణాల్లో వధించి శాశ్వత నిద్రలోకి పంపించాడు. నిద్రపోతున్న వాళ్ళందరినీ అట్లే చంపాడు. తర్వాత అశ్వత్థామ కత్తితో అక్కడ ఉన్నటువంటి సైనికులను, గుర్రాలను, ఏనుగులను నరికేశాడు. అతడి శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. అప్పుడు అశ్వత్థామ యముడిలాగా ఉన్నాడు. అశ్వత్థామ వీర విహారం చేయసాగాడు అక్కడ.
అప్పుడు చచ్చిపోతున్న వారి కాళ్ళు చేతులు ఎగిరిపడ్డాయి. అశ్వత్థామ కత్తిని ఎత్తి పట్టుకొని వేగంగా తిప్పుతున్నాడు, అన్ని వైపులకు విసురుతున్నాడు. ఇలా 3 రకాలుగా అశ్వత్థామ విజృంభించటంతో రక్తంతో బాగా తడిచిపోయాడు కూడా. ఆ భీకర యుద్ధంలో అశ్వత్థామ కత్తి మెరిసిపోతూ ఉన్నదట. అప్పుడు అశ్వత్థామం ఆకారం పరమ భీకరంగా ఉంది, అమానుషంగా ఉంది. ఇక మరికొన్ని గుడారులో ఉన్నటువంటి సైనికులను కూడా హడావిడిగా మేల్కొని పైకి లేచారు. కానీ వారికి అప్పుడు ఏం చేయాలో తెలియలేదు. ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ అశ్వత్థామను చూసి ఎంతో బాధపడ్డారు. అతన్ని రాక్షసుడిగా భావించుకొని కళ్ళు మూసుకున్నారు. అందరూ రాక్షసుడు అని అంటున్నారు, అంతేగాని అశ్వత్థామని ఇంకెవరు కనిపెట్టలే. అశ్వత్థామ మాత్రం ఆ శిబిరంలో యముడిలాగా సంచరించాడు. ఇంకా సోమకులు, ద్రౌపది కొడుకులు మిగిలిపోయారని గ్రహించాడు. ఇంతలో ద్రౌపది పుత్రులే దృష్టద్యుమ్నుడు చనిపోయాడని విని వేగంగా పైకి లేచారు. ధనస్సులు ధరించి వేగంగా వచ్చారు. అప్పుడు వారు నిర్భయంగా అశ్వత్థామపై బాణవర్షం కురిపించారు. ఆ భీకర శబ్దాలకు ప్రబధ్రకులు మేల్కొన్నారు. వారు శిఖండితో కలిసి వేగంగా వచ్చారు అక్కడికి. అశ్వత్థామ పైకి దాడి చేశారు. ఎన్నో బాణాలు కూడా ప్రయోగించారు. అశ్వత్థామ ఇక వారందరినీ చంపేయాలనుకున్నాడు. పెద్దగా సింహనాదం చేశాడు. తండ్రి మరణాన్ని తలుచుకొని ఎంతో కోపించాడు. వీళ్ళంతా తండ్రిని చంపిన వాళ్ళే కదా. రథం మీద నుంచి దిగి డాలును దివ్య ఖడ్గాన్ని తీసుకొని దాడి చేశాడు. ద్రౌపది పుత్రులపైకి ఉరికి కత్తితో వారిపై దాడి చేశాడు. కోలుకోలేని దెబ్బతీశాడు. ముందుగా ప్రతివిందుడి పొట్టలో కొట్టాడు. ఆ దెబ్బకు ప్రతివిందుడు విలవిలలాడిపోయాడు. ఆ దెబ్బకు తేరుకోలేక మరణించి నేలకూలిపోయాడు. వెంటనే సుతసోముడు ప్రాసంతో అశ్వత్థామను గాయపరిచి వెంటనే కత్తితో దాడి చేశాడు. అశ్వత్థామ ఆ సుతసోముడిని లెక్క చేయకోకుండా వేగంగా అతడి చేతిని నరికేశాడు. వెంటనే అతడి పక్క ఎముకలపై కొట్టాడు. దాంతో సుతసోముడు గుండె బద్దలైపోయింది. అతడు కూడా కిందపడి మరణించాడు. తర్వాత నకులుడు కొడుకైనటువంటి శతానికుడు అశ్వత్థామ మీదకు దాడి చేశాడు. అతడు శక్తిమంతుడు. చేతులతో రథచక్రాన్ని ఎత్తి వేగంగా అశ్వత్థామ రొమ్ముపై కొట్టాడు. అందుకు అశ్వత్థామ చలించుకోకుండా వెంటనే అతన్ని తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బకు శతానికుడు నేలపై పడ్డాడు. దెబ్బ నుంచి తేరుకొని పైకి లేచే లోపలే మళ్ళీ అశ్వత్థామ శతానికుడి తలను నరికేశాడు. తర్వాత శృతకర్మ పరిఘ తీసుకొని అశ్వత్థామపై దాడి చేశాడు. డాలు పట్టుకొని ఉన్నటువంటి అశ్వత్థామ ఎడమ చేతిపై తీవ్రంగా దాడి చేశాడు. అప్పుడు కత్తితో శృతకర్మ ముఖంపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు శృతకర్మ భూమి మీద పడి కదలలేకపోయాడు. అతడి ముఖం వికృతంగా తయారైపోయింది. ఇంతలో పెద్దగా కోలాహలం చెలరేగింది. దానిని విని శృతకీర్తి మళ్ళీ అశ్వత్థామ మీదకి వచ్చాడు. శరవర్షం కురిపించాడు. అశ్వత్థామ ఆ బాణవర్షాన్ని తన డాలుతో నివారించాడు. అమిత వేగంతో కదిలి శృతకీర్తి తలను కూడా నరికేశాడు. ఇక నరకటమే పని. ఆ తర్వాత శిఖండి ప్రబద్రుకులతో కలిసి అశ్వత్థామను ఎదిరించాడు. అనేక ఆయుధాలతో అశ్వత్థామను హింసించాడు. ఒక బాణంతో అశ్వత్థామ యొక్క కనుబొమ్మల మధ్య కొట్టి గాయపరిచాడు. అందుకు అశ్వత్థామ బెదరలేదు. వేగంగా శిఖండి మీదకి వచ్చి అతన్ని కత్తితో 2 ముక్కలుగా నరికేశాడు. తర్వాత ప్రభద్రక సేనలపైకి దాడి చేశాడు. విరాట సేనలో మిగిలి ఉన్నటువంటి వారిపై కూడా అక్కడ దాడి చేశాడు. తర్వాత ద్రుపదుడికి సంబంధించిన వారెవరూ కూడా మిగలకూడదని సంకల్పించాడు. వేగంగా సంచరిస్తూ
పుత్రులను పౌత్రులను మిత్రులను వెతికి వెతికి అతి భీకరంగా సంహరించాడు. ఇతరులను తరిమి తరిమి కొడుతూ కత్తితో నరికేశాడు. కాళీం రక్తాస్య నయనాం రక్తమాల్యానులేపనాం రక్తమాల్యానులేపనాం రక్తాంబర ధరామేకాం రక్తాంబర ధరామేకాం పాశహస్తాం కుటుంబినీం పాశహస్తాం కుటుంబినీం. ఆ రోజున పాండవ సేనలో రూపాన్ని ధరించిన కాళరాత్రిని చూశారు. అన్నీ చూశాయి వాళ్ళందరూ కూడా. ఆ కాళరాత్రి యొక్క కన్నులు ముఖం ఎర్రగా ఉన్నాయి. ఆమె ఎర్రని మాలలు కూడా ధరించింది. శరీరానికి చందనాన్ని పూసుకొని ఉంది. ఎర్రటి వస్త్రాలను ధరించింది. పాశాలు చేతిలో పట్టుకొని ఉంది. సాటిలేని విధంగా కనిపిస్తుంది. ఆమె వెంట సకులు ఉన్నారు. ఆ కాళరాత్రి గీతాలు పాడుకుంటూ భీకరమైన పాశాలతో మనుష్యులను గుర్రాలను ఏనుగులను చుట్టి తీసుకొని పోతూ ఉంది. వెంట్రుకలు లేని వివిధ ప్రేతాలను కూడా పాశాలతో బంధించి తీసుకుపోతుంది. అలాగే ఆయుధాలను విడిచిపెట్టి నిద్రిస్తూ ఉన్నటువంటి మహారథులను కూడా తీసుకొని పోతుంది. ఆ కాళరాత్రి ప్రముఖ యోధులకు ఇతర రాత్రుల్లో కూడా కలలో కనిపించింది. శత్రు సంహారం చేస్తున్నటువంటి అశ్వత్థామ కూడా వారి కలలో కనిపిస్తూ ఉండేవాడు. ఇతర వీరులందరూ కూడా కురు పాండవ సేనల మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుండి వారు కన్యారూపంలోని కాళరాత్రిని అశ్వత్థామను కలలో చూస్తూనే ఉన్నారు. దైవం చేత విడిచిపెట్టబడినటువంటి వారికి ఇలాంటి పాడు కలలే వస్తాయి. పరమాత్ముడిని తలుచుకోనేటువంటి ఎవరెవరు తలుచుకోరో వాళ్ళకంతా ఇదే కలలే. రెండవది, దైవం ఎవరి మీద కోపిస్తే వాళ్ళకి కలలు వస్తాయట. రెండో, చెడు పనులు చేస్తే దైవం విడిచిపెడుతుంది. మంచి పనులు చేస్తే పట్టించుకొని పట్టుకుంటుంది. తర్వాత అశ్వత్థామ సకల ప్రాణులను భయపెడుతూ భీకరంగా సింహనాదాలు చేశాడు. అక్కడ ఉన్న వీరులను వధించాడు. ఆ సమయంలో ఆ వీరులందరూ అంతకుముందు తాము కలలో చూపిన దానిని ప్రత్యక్షంగా చూసి వాళ్ళంతా చూసిన దాన్నే చూశారు, ఆశ్చర్యపోయారు. బాగా గుర్తు చేసుకొని అదే ఇది అని భావించారు. తర్వాత ఆ కోలాహలంతో పాండవుల శిబిరంలోని ధనుర్ధారులు 100 వేల మంది నిద్రలేశారు. అప్పుడు అశ్వత్థామ కాలును రెచ్చగొట్టిన యముడిలాగా విజృంభించి వారిలో కొందరి కాళ్ళను నరికేశాడు, కొందరి నడుములు విరగ్గొట్టాడు, కొందరి పక్కట ఎముకలు బద్దలు చేశాడు. అప్పుడు వారు భయంకరంగా పెడబొబ్బలు పెట్టారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏనుగులు గుర్రాలు కొందరిని తొక్కాయి. రణభూమిలో వీరులు భయపడుతూ తిరుగుతున్నారు. ఏం జరుగుతుంది, ఎవరితడు, ఈ భయంకరమైన శబ్దం ఏమిటి అని వీరులందరూ ఆక్రోశించారు. వారందరికీ అశ్వత్థామ యముడయ్యాడు. అప్పుడు ఆయుధాలను కవచాలను విడిచిపెట్టి బాగా నిద్రిస్తున్నటువంటి పాండవ వీరులు, శృంజయ వీరులు మధ్యలో లేచి కవచాలు ధరించారు. వేగంగా అశ్వత్థామ మీదకి వచ్చారు. అశ్వత్థామ కూడా అమిత వేగంగా వారిని మృత్యులోకానికి పంపించేశాడు. ఇంతలో బాగా నిద్రిస్తున్న మరికొంతమంది వీరులు పెద్దగా వినిపిస్తున్న శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ఎంతో భయంతో ఎక్కడి వారు అక్కడ దాక్కున్నారు. వారికి తొడలు మొద్దుబారిపోయాయి. వారు కదల్లేని స్థితిలో ఉన్నారు. కలవరపాటు చెంది ఉన్నారు, భయపడుతున్నారు. దాంతో వారిలో బలోత్సాహాలు నశించాయి. వారు భయపడుతూ పెడబొబ్బులు పెడుతూ ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఇంతలో అశ్వత్థామ తన రథాన్ని ఎక్కి వారిపైకి బాణాలను ప్రయోగించి వారిని కూడా చంపేశాడు. ఇంతలో మరికొంతమంది శూరులు ఎగిసిపడుతూ వచ్చారు అశ్వత్థం మీదకు. వారిపై కూడా అశ్వత్థామ బాణాలు ప్రయోగించి చంపేశాడు.
అలా వారిని చంపి కాళరాత్రికి నివేదించాడు. తర్వాత తన రథం ముందు భాగంలో నిలబడి ఎగిరి పడుతున్నటువంటి మరికొంతమంది శత్రువులపైకి పరిగెత్తి వారిపైకి ఎన్నో రకరకాల బాణాలు ప్రయోగించాడు. డాలు పట్టుకొని కత్తితో సంచరించి వధించాడు. అశ్వత్థామ పాండవ శిబిరాన్ని అలా కలిసివేశాడు. ఎంతో భయాన్ని కలిగించాడు. ఇంతలో నిద్రిస్తున్నటువంటి కొంతమంది యువకులు భయంకరమైన ఆర్తనాదాలను విని ఉలిక్కిపడి లేచారు. ఎంతో భయపడి అటు ఇటు పరిగెత్తారు. కొందరు గొంతెత్తి అరవకుండా ఆక్రోశించారు కూడా. కొందరు సంబంధం లేకోకుండా ఏవేవో మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా. వారు తమ ఆయుధాలను వస్త్రాలను పట్టించుకోలేదు. కొందరు జుట్టు విరబేసుకొని పరిగెత్తారు. అలా అశ్వత్థామ మూలంగా భీభత్సం జరుగుతుంటే ఒకరినొకరు గుర్తించుకోలేదు. కొందరు పడుతూ లేస్తూ పరిగెత్తారు. కొన్ని గుర్రాలు ఏనుగులు కట్లు తెంపుకొని పరిగెత్తాయి. కొందరు మనుష్యులు భయపడి నేల మీద పడుకొని అలాగే పడి ఉన్నారు. వారి ఏనుగులు గుర్రాలు తొక్కుతూ చంపేశాయి. అంటే భయంకరంగా భీభత్సం అయిపోయిందిలేండి ఆ రాత్రి. ఈ విధంగా అక్కడ సంహారం జరుగుతూ ఉంటే రాక్షసులు ఉల్లాసంగా పెద్దగా అరిచారు. భూతాలు ఎంతో ఆనందించాయి. అన్ని భూతాలు వచ్చాయి కదా, ఇది జరుగుతుందనే అన్ని భూతాలు అప్పుడు ఆ రోజు కనపడ్డాయి. ఆ మహాకోలాహల ధ్వని అన్ని దిక్కులకు ప్రతిధ్వనించింది. అంటే వీళ్ళంతా భూతగణాలుగా చేరుకుంటారు. వీళ్ళకు కూడా ఒక విధంగా మోక్షమే, కానీ భూతగణాల్లో ఈ గణాల్లో వాళ్ళు చేరిపోతారు. వీళ్ళకు వీర స్వర్గం కాదు, భూతక స్వర్గం అంతే. ఆ సేనల ఆర్తనాదాలు విని ఏనుగులు గుర్రాలు బెదిరిపోయి కట్లు తెంచుకొని శిబిరంలోని జనాలను తొక్కుకుంటూ పరిగెత్తాయి. అవి అలా పరిగెత్తటం వల్ల దుమ్ము పైకి లేచింది. ఆ దుమ్ముతో ఆ రాత్రి వేళ చీకటి ఇంకా పెరిగిపోయింది. దాంతో అక్కడి వారందరూ ఎంతో మోహంలో పడ్డారు. ఎవరు కూడా తండ్రులు కొడుకులు సోదరులు గుర్తించడం లేదు. శిబిరం నుండి బయటకు వస్తున్న వారిని కూడా ద్వారం వద్ద ఉన్నటువంటి కృతవర్మ కృపుడు చంపేశారు. అప్పుడు సైనికులు యంత్రాలు కవచాలు జారిపోయాయి. వారు చేతులు జోడించి భయంతో వణికిపోతూ నేలకూలారు. అయినా అశ్వత్థామ ఆజ్ఞ ప్రకారం కృతవర్మ కృపుడు ఎవరిని వదలలేదు. అలా శిబిరం నుండి బయటకు వచ్చిన వారిలో ఏ ఒక్కడు కృతవర్మ కృపుల నుండి తప్పించుకోలేకపోయారు. కృపుడు కృతవర్మ అశ్వత్థామకు సంతోషం కలిగించాలని అలా తమ వంతు బాధ్యతను నిర్వహించారు. వారిని అందరినీ వధించారు. తర్వాత శిబిరంలో 3 చోట్ల నిప్పు ముట్టించారు. దానితో శిబిరంలో మంటలతో వెలుగులు చిమ్మింది. అశ్వత్థామ అక్కడ తండ్రికి ఆనందం కలిగించాలని కత్తి పట్టుకొని వేగంగా సంచరించాడు. అప్పుడు కొందరు వీరులు మీదకు వస్తున్నారు, మరికొందరు పారిపోతున్నారు. అశ్వత్థామ వారిని వదలక వాళ్ళందరినీ కూడా కత్తితో వధించాడు. అశ్వత్థామ కోపించి కొంతమంది యోధులను మధ్యకు నరికివేశాడు. అలా అశ్వత్థామ చేసిన యుద్ధానికి రణభూమి ఎంత తీవ్రంగా గాయపడి అరుస్తున్నటువంటి నరులు గుర్రాలు ఏనుగులతో నిండిపోయింది. కొందరి వీపులు, కొందరి పక్కట ఎముకలు, కొందరి తలలను నరికేశాడు. కొందరిని తరిమి కొట్టాడు. మరికొందరి చెవులను నరికాడు. కొందరి గొంతు మీద కొట్టి తలలను శరీరంలోకి దూరేలాగా చేసి వధించాడు. ఇష్టమొచ్చినట్టు చేశాడు. ఇలా అశ్వత్థామ లెక్కలేనంతమంది సైనికులను వధించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.